హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను నా పర్సనల్ గ్రూప్స్లో. వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో, లాస్ రికవరీ గ్రూప్లో ఇప్పటి వరకు నేను ఇచ్చిన ట్రేడ్స్ వచ్చేసి 162 ట్రేడ్స్ టోటల్. ఈ 6 మంత్స్లో 162 ట్రేడ్స్ ఇచ్చాను. అండ్ 3 మంత్స్కి 45 ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తాను. డిపెండ్ ఆన్ మార్కెట్ వాలటైలిటీ. మార్కెట్ సైడ్ వే అయితే మనం ఏం చేయలేము. ఓకే, 162 ట్రేడ్స్లో ఇవాళటిది కలిపి 4 స్టాప్ లాసెస్. 162 ట్రేడ్లో 6 మంత్స్లో ఓన్లీ 4 స్టాప్ లాసెస్ ఇచ్చాను. దానికన్నా ఎక్కువ స్టాప్ లాసెస్ అనేవి నేను ఇవ్వలేదు. సో ఇవాళ ఏం జరిగింది అంటే మార్కెట్లో వాట్సాప్ లాస్ రికవరీ గ్రూప్లో లాస్ అయింది ఫస్ట్ ట్రేడ్. ఎందుకు అయింది అంటే ఇండిసిజన్ క్యాండిల్ మార్కెట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేయాలి? మార్కెట్ రివర్స్ చేయాలి. రివర్స్ చేయడానికి మార్కెట్ ఒక నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అయినా కానివ్వండి, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ అయినా కానివ్వండి, యాజ్ ఏ సపోర్ట్ తీసుకుంటది. సో ఇక్కడ మనం చూసుకుంటే 3 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ, సెకండ్ వచ్చేసి ఇక్కడ, అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ. సో మార్కెట్ ఏం చేసింది? దాని తర్వాత ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత మూవ్మెంట్ కోసం రివర్స్ వస్తుంది అన్నట్టు నేను చేశాను. నేను ఇన్ బిట్వీన్ క్యాండిల్స్ లో ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మనకు ఇండిసిజన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఏం కావాలి? బయ్యింగ్ కావాలి. ఇక్కడ ఏం జరిగింది? బయ్యింగ్ జరగలేదు. బయ్యింగ్ జరిగినట్టు జరిగి మళ్ళీ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో దానికన్నా పైకి వచ్చేసింది. బట్ ప్రీమియం మెల్టింగ్ వల్ల మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగలేదు. అనుకుందాం 400 లో ఎంట్రీ అనుకోండి, 417, 418, 422, 423 వరకు వెళ్ళింది, కానీ 433 అనే టార్గెట్ ఇవ్వలేదు. దాని తర్వాత రివర్స్ వచ్చేసింది. రివర్స్ వచ్చి కంప్లీట్ సైడ్ వే అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ వేలో మనం హోల్డ్ చేస్తే రివర్స్ ప్రీమియం మెల్టింగ్ వల్ల ఇంకా లాస్ అవుతుంది, కానీ ప్రాఫిట్ అనేది జరగదు అన్నట్టు ఇవాళ ఈ సైడ్ వే మార్కెట్ లాస్ బుక్ చేసాము. ఇప్పుడు లాస్ బుక్ చేయడమే సొల్యూషన్, ఇక్కడ వేరే సొల్యూషనే లేదు. దాని తర్వాత ఏం జరిగింది? బ్యాంక్ నిఫ్టీ వదిలేశాను. బ్యాంక్ నిఫ్టీ వదిలేసి ఇప్పుడు వెయిట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు సెన్సెక్స్ మన ఫస్ట్ ట్రేడ్ చూడండి, ఎప్పుడు ఇచ్చాను నేను? 9:53 మార్నింగ్. అది కాల్ సైడ్ ఇచ్చాను. ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే కాల్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ మూవ్మెంట్ అనేది ఫినిష్ చేసేసింది. సో సెన్సెక్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో 440 దగ్గర, అదే 440 దగ్గర కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయించేసాను. మార్నింగ్ సేమ్ మన బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే జరిగింది. ఓకే, కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. సెకండ్ వచ్చేసి సైడ్ వే మార్కెట్ లో లాస్ తీసుకున్నాం. రైట్. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ 11 AM. ఈ 11 AM లో సెన్సెక్స్ 83,000 సి ఇచ్చాను. సి ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు మన సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 ఈ 3 సీజన్స్ చూడండి. సీజన్ 4 లో ఇక్కడ సీజన్ 4 లో 4th పార్ట్ నో ఆర్డర్ బ్లాక్ ఇది చూడండి. దాని తర్వాత నో ఆర్డర్ బ్లాక్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ ఒక రీసెంట్ లో కొట్టిన తర్వాత నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత మల్టిపుల్ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఇచ్చింది. సో మల్టిపుల్ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఇచ్చింది కాబట్టి ఎప్పుడు ఇచ్చింది? ఒక రీటెస్ట్ వచ్చేసి 11:45 కి, సెకండ్ రీటెస్ట్ వచ్చి 11 కి, దాని తర్వాత 11:15 కి, 11:30 కి, దాని తర్వాత 11:45 కి. నేను ట్రేడ్ ఇప్పుడు ఇచ్చాను ఇక్కడ చూడండి 11 AM. అంటే ఇక్కడ మనకు సెకండ్ రీటెస్ట్ లో ట్రేడ్ ఇచ్చాను, మల్టిపుల్ రీటెస్ట్ ఇచ్చి ఆల్ టార్గెట్ అనేవి మనకు ఇచ్చేసింది. అండ్ ఇది కూడా అనాలిసిస్ మీదనే ట్రేడ్ చేసాము. బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ మీదనే ట్రేడ్ చేసాము. అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ మనకు ప్రాఫిట్ కావాలి, బట్ సైడ్ వే అయ్యింది కాబట్టి మనం లాస్ బుక్ చేసాం. దట్ ఈస్ ద రీజన్. ఓకేనా అండి? ఇప్పుడు నేను కూడా అనాలిసిస్ ఇస్తాను. రేపు ఇలా జరగబోతుంది, మనం ఈ లెవెల్స్ తో రెడీ ఉండాలి అని నేను లెవెల్స్ ఇస్తాను. మార్కెట్ అదే లెవెల్స్ లో ఓపెన్ అవుతే నా అనాలిసిస్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది, 99% వర్కౌట్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చేసి మన లెవెల్స్ దగ్గరికి వస్తే అది కూడా వర్కౌట్ అవుతుంది. బట్ గ్యాప్ అప్ చేసి అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తుంది అంటే మనం ఏం చేయాలి అంటే అప్పుడు ఇంట్రాడే 15 minutes ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ మీద పని చేయాలి. ఇంట్రాడే 15 minutes ఫస్ట్ క్యాండిల్. సీజన్ 1 లో కూడా నేను దీని గురించి మాట్లాడాను. సీజన్ 1 లో కూడా మాట్లాడాను. అండ్ సీజన్
3లో కూడా నేను 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఎలా ఉంటది, మనం దాని మీద ఎలా వర్కౌట్ చేయొచ్చు, అండ్ ఫేక్ బ్రేక్అవుట్ ఏంటి, ఫేక్ బ్రేక్ డౌన్ ఏంటి, ఈ అనాలిసిస్ మొత్తం ఉన్నాయండి మన దగ్గర. అండ్ సెకండ్ వచ్చేసి ఈ అన్ని అనాలిసిస్ మీద వీడియోస్ తో పాటు నేను లెర్నింగ్ పీడిఎఫ్స్ అనేవి ప్రిపేర్ చేశాను. మీ దగ్గర కనుక మన పీడిఎఫ్స్ లేకపోతే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే కామెంట్ పెట్టండి, మీకు నేను పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది, మార్కెట్ పుట్ సైడే వెళ్ళబోతుంది, అండ్ మార్కెట్ లో మూవ్మెంట్ అనేది ఫినిష్ అయిన తర్వాత మార్కెట్ సెల్లింగ్ సైడే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అండ్ మార్కెట్ లో టూ గ్యాప్ అప్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఇది, రెండోది వచ్చేసి ఇది. సో ఇవాళ ఇది కవర్ చేయడానికి చూసింది, కవర్ చేసింది కాబట్టి ఇంకోసారి ఇది కూడా కవర్ చేస్తుంది అని అనుకుంటున్నారు. ఎవరు అలా అనుకుంటున్నారు, కరెక్టే అనుకుంటున్నారు. ఓకే, బట్ ఏంటి అంటే ఇట్ విల్ టేక్ టైం. ఈ టైం ఎలా తీసుకుంటది అయితే 2, 3, 4 డేస్ లో మొత్తం కవరేజ్ చేస్తుంది. గ్యాప్ డౌన్స్ చేసి, మూమెంట్ సైడ్ వేస్ చేసి, గ్యాప్ డౌన్స్ చేసి కవర్ చేస్తుంది. అలా కాకుంటే మార్కెట్ ఏం చేస్తుంది అంటే డే బై డే మూమెంట్ ఇచ్చుకుంటా మనకు సెల్లింగ్ ప్రెషర్ అనేది పెడుతుంది. ఇప్పుడు మండే కనుక మనకు గ్యాప్ డౌన్ అయ్యిందే అనుకోండి, మనకు సపోర్ట్ ఎక్కడికి వెళ్ళి కావాలి, సపోర్ట్ మనకు ఈ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కావాలి. ఒకటి వచ్చేసి ఇది, సెకండ్ వచ్చేసి ఇది. ఈ 2 పాయింట్స్ యాజ్ ఎ సపోర్ట్. అండ్ మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంది భయ్యా అంటే సింపుల్, ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ అనేది ఆగేది మాత్రం ఉండదు. కంటిన్యూస్ సెల్లింగ్, కవరింగ్ ఆఫ్ ప్రీవియస్ గ్యాప్ అప్ పాయింట్స్, ఇవన్నీ కవర్ చేస్తుంది. మేజర్ సపోర్ట్ లెవెల్ ఏంటి అంటే 59,757. ఇది మీరు రాసి పెట్టుకోవాలి. ఓకే, అండ్ మండే గనక సైడ్ వే ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మేము మార్కెట్ ని ఎలా చూడాలి అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పై దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయింది, రీటెస్ట్ కాలేదు, రిజెక్ట్ అయ్యింది కాబట్టి బయ్యింగ్ కన్ఫర్మేషన్ కావాలి అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇది బ్రేక్అవుట్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ చేసి మళ్ళీ ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. ఇది నేను మన సీజన్ 3లో ఇంట్రాడేలో బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతే, అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతే మళ్ళీ అది బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది అని కంప్లీట్ గా అనాలిసిస్ వీడియో పెట్టాను. ఈ అనాలిసిస్ వీడియో చూడండి. ఇది ఇలాగే వర్కౌట్ అవ్వాలి, ఇలా వర్కౌట్ అయితేనే బయ్యింగ్, ఇలా వర్కౌట్ కాకపోతే మనకు బయ్యింగ్ అనేది మార్కెట్ లో ఉండదండి. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీలో అయితే పక్కన చూసుకుంటే ఆల్రెడీ ఇది తన లీస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళి ఫాల్ అవుతుంది. బట్ మేజర్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇది 2 టైమ్స్ రీటెస్ట్ లో పనిచేసింది. ఒకటి వచ్చేసి ఇది, ఇంకోటి వచ్చేసి ఇది. అండ్ రీటెస్ట్ అంటే రివర్సల్ కి ఆర్డర్ బ్లాక్ కూడా ప్రాపర్ ఇదే దగ్గర జరిగింది. ఇప్పుడు రేపు కనుక ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ చేస్తే దీని దగ్గర మల్టిపుల్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ, ఓకే, ఒకటి వచ్చేసి ఇక్కడ. సో చాలా మంది మార్కెట్ లో అనాలిసిస్ చేస్తారు కదా, వాళ్ళకి తెలుసు ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్ లో సెల్లింగ్ వస్తుంది అని తెలుసు. బట్ ఏంటి అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ చేసైనా కంటిన్యూ సెల్లింగ్ చేయాలి, లేకపోతే మనకు గ్యాప్ అప్ అవుతే సేమ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇవాళ మార్కెట్ లో చాలా మంది లాస్ లోనే ఉండి ఉంటారు బికాస్ ఆఫ్ సైడ్ వే మార్కెట్ అనాలిసిస్ పక్కా ఉన్న సైడ్ వే మార్కెట్ వల్లనే వాళ్ళ చాలా మందికి లాస్ అయిందండి. కాల్ సైడ్ కూడా అలాగే జరిగింది, పుట్ సైడ్ కూడా అలాగే జరిగింది. ఇప్పుడు సెన్సెక్స్ లో ఆల్రెడీ ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయింది. బయింగ్ వెళ్ళాలి అంటే మీ అందరికి తెలుసు, ఇప్పటిదాకా సెన్సెక్స్ లో కూడా బ్యాంక్ నిఫ్టీలో చూపించాను, నిఫ్టీలో చూపించాను. ఇది ఇప్పుడు వచ్చేసి సెన్సెక్స్ లెవెల్. ఓకే, ఇలా జరిగితేనే బయింగ్ కన్ఫర్మేషన్ అని ఉంటది, లేకపోతే ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి సపోర్ట్ తీసుకోవాలి అంటే సేమ్ నిఫ్టీ లాగానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది.
మార్కెట్ సపోర్ట్ తీసుకోవద్దు అనుకుంటుంటే ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ అయినా చేసి సెల్లింగ్ కంటిన్యూ చేయాలి. లేకపోతే రేపు మార్నింగ్ బయింగ్ కొంచెం వెళ్ళి ఆ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయినా చేయాలి. బట్ మండే కోసం ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇవే అండి. ఇవి వచ్చేసి సెన్సెక్స్ లెవెల్ మీకు, అండ్ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్, అండ్ ఇది వచ్చేసి నిఫ్టీ లెవెల్. ఈ లెవెల్స్ మీదనే మీరు పని చేయాలి అండి. అండ్ వెయిట్ ఫర్ ఆర్డర్ బ్లాక్స్, రీటెస్ట్ రివర్సల్స్. ఇవాళ ఆర్డర్ బ్లాక్ జరిగిన మార్కెట్ లో సైడ్ వే వల్ల ఇవాళ మూవ్మెంట్ అనేది లేదు. ప్రైస్ యాక్షన్ నిల్. నిన్న కూడా ఇలాగే ఉండే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నిన్న కూడా ఇలాగే ఉండే, ఇవాళ కూడా ఇలాగే ఉందండి. సో కవరింగ్ విల్ బి స్టార్ట్ సూన్. అది కూడా నేను అప్డేట్ చేస్తాను. ట్రెండ్ ఆల్రెడీ రివర్సల్ అండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.